అకౌంట్లోనే స్కాలర్షిప్ వేసేలా జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆర్ కృష్ణయ్య కాలేజీ యాజమాన్యాల ఫీజులను మొదట అడ్మిషన్ల సమయంలో చెల్లిస్తేనే అడ్మిషన్లు ఇస్తామనడం సరికాదని, ఫీజుల బకాయిలపై ఇంత గొడవ జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కృష్ణయ్య మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటాల ద్వారా సాధించుకున్న రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. పేదలు ఉన్నత స్థాయికి ఎదగడం సీఎంకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోకుండా పెద్ద కుట్ర చేస్తున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాటకం సృష్టిస్తున్నాడు, ఒక్కొక్క రోజు ఒక డ్రామా చేస్తున్నాడు. ఖబర్దార్ హెచ్చరిస్తున్న, ఫీజుల రియంబర్స్మెంట్ పథకం అనేది ఒకటి అలాల్ తప్ప రాలే. హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 50 ఏళ్ళ నుంచి నేను పోరాడి పేద కులాలు చదువుకోవాలని చెప్పి పోరాడి పెట్టిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి కంట్ల మండుతున్నది. ఈ పేద కులాలు గుడిసెల ఉట్టిన కూడా చదువుతున్నాడు. మా రెడ్డి కులపులకు వర్కర్లు దొరకలేరు, లేబర్ దొరకలేరు. వీళ్ళందరూ మా దగ్గర సాకల పని, మంగళ పని, గొలుగోష్టోళ్ళు, నాకలి గోష్టోళ్ళు వీళ్ళందరూ ఈరోజు చదువుకుంటుంటే మా రెడ్లు మేమేం చేయాలి అని చెప్పి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాలనే కుట్రతోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కు రేవంత్ రెడ్డి మీద మేము ఇప్పటికి కూడా వ్యతిరేకత స్పష్టంగా చెప్తలేం. మార్చుకుంటాడని మర్యాదగా మాట్లాడుతున్నా. నా పేరు నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది విద్యార్థుల యొక్క విద్యాభ్యాసన కోసం ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల అకౌంట్లోనే వేస్తాం, విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవచ్చు అనే తీర్పు ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల కుటుంబాల యొక్క పిల్లలు ఇవాళ చదువుకొని ఉన్నత విద్య చదువుతున్నారంటే దానికి కారణం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉండడం వల్ల. ఆర్ కృష్ణన్న పోరాడి తన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టియడం వల్ల ఇలా పూరి గుడిసెలో ఉన్నటువంటి విద్యార్థి కుటుంబాలు, అదేవిధంగా రిక్షా కార్మికుల కుటుంబాలు